కూతురు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వమంటే అప్పట్లో అంతా జాలి చూపారు. చికిత్స చేయిస్తామని ముందుకొచ్చారు. కానీ స్వయన వైద్య మంత్రి హామీ అమలు కాక ఆ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పాప మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అందరితో కలిసి చదువుకోవాలని ఉందని విలపించిన ఈ చిన్నారి హర్షిత గొంతు మోగబోయింది. అన్నం తింటే వాంతులు విరోచనాలు కావడమే కాకుండా కడుపులో తిప్పినట్లుందని ఈ చిన్నారి వేడుకుంది. అప్పుడు ఏమందో విందాం. నేను పెద్ద అయినాక కాలేజ్ చదువుకోవాలనుకుంటున్నా, పిల్లలతో ఆడుకోవాలని ఉంది. 6th క్లాస్ చదువుతున్నా. నాకు కడుపులో నొప్పి లేస్తుంది, వామిటింగ్స్ అయితే, తింటే కడుపులో పిసికినట్టు అవుతుంది. నాకు స్కూల్ పోవాలని ఉంది, స్కూల్లో పిల్లలతో ఆడుకోవాలని ఉంది. అందరితో ఆడుకోవడానికి ఈ చిన్నారి ఇక లేదు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న 11 ఏళ్ల హర్షితకు వైద్యం చేయించే శక్తి పేదలైన తల్లిదండ్రులకు లేదు. దాతలు ఆదుకోకపోగా ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. వెరసి హైదరాబాద్ బంజారా హిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షిత మృతి చెందింది. 11 ఏళ్ల హర్షిత కాలేయ వ్యాధితో బాధపడుతోంది. వైద్యం చేయించాలంటే 21 లక్షలు ఖర్చవుతుందన్నారు. అంత ఆర్థిక స్తోమత తమకు లేదని, కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని తల్లిదండ్రులు శ్యామల, రామచంద్రారెడ్డి జులై 14న మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. స్పందించిన ప్రభుత్వం చిన్నారికి వైద్య ఖర్చులు భరిస్తామని ముందుకొచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఏమైందో ఏమోగాని 3 నెలలు కావస్తున్నా చిన్నారికి కాలేయ చికిత్స జరగలేదు. రోజూ కూతురు బాధపడుతున్నా పంటి బిగువున భరించిన తల్లిదండ్రులు ప్రభుత్వ సాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. కామెర్ల వ్యాధి సోకడంతో శనివారం బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. పాపకు జాండీస్ వచ్చినాయి, లివర్ పాడైందని చెప్పారు. గవర్నమెంట్ భరిస్తామని చెప్పారు. హెల్త్ మినిస్టరే ఆమె ఇచ్చిండు. డబ్బులు అడిగారు, హాస్పిటల్ వాళ్ళు కూడా మళ్ళీ డబ్బులు అడిగారు. ఇప్పటి వరకు ఎవరు రెస్పాన్స్ లేదు, ఏంది లేదు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో కూడా చూపించాలి కదా. పసిబిడ్డని చేస్తాం అంటాం కాదు, కనీసం చేసి చూపించాలి కదా. మా తల్లిదండ్రులకు మాత్రం బిడ్డని పోగొట్టారు, చేతులారా పోగొట్టారు, న్యాయం మాత్రం జరగాలి. మేము అడగలేదు కదా, వాళ్ళు నోడితే వాళ్లే చెప్పారా మేము హెల్ప్ చేస్తామని చెప్పి. హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళారు. ఆ రోజు మరి చంపుకోవడానికి వాళ్ళకి రైట్స్ ఇస్తే వాళ్ళు చంపుకునేవాళ్ళు కదా. ఇన్ని రోజులు తిప్పి పాప ఎంత సఫర్ అయింది తెలుసా? పాప చాలా సఫర్ అయింది. తిప్పి మొత్తము లాస్ట్కి చనిపోయే స్టేజ్ తీసుకొచ్చారు. వాళ్ళదే కేర్లెస్, వాళ్ళ చేతులారా చంపారు పాపని. చిన్నారి మృతితో ఆవేదనతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు మద్దతుగా నిలిచారు. ఈ హర్షిత మరణం ఆరోగ్యశ్రీ పథకం మొత్తం నీరు గారిపోవటం వల్ల, అది సరిగా అమలు చేయలేని పరిస్థితులు ఉండటం వల్లనే చనిపోయిందనేది మాకు అర్థమవుతుంది. అక్టోబర్ 1 తారీఖు నుంచి ఇప్పటి వరకు 130 ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఆరోగ్యశ్రీ కింద పేద ప్రజలకి ఏ రకమైనటువంటి వైద్య సేవలు అందించడం లేదు. ముఖ్యమంత్రిని కలిసి హర్షితకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు.